హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విష్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఈస్టర్దండి. ఈస్టర్ రోజు మేము క్రిస్టియన్ గోరీలు ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళాము. మాతో పాటు చాలామంది క్రిస్టియన్స్ అందరూ ఈస్టర్ రోజు అలాగే గోరీలోకి వెళ్తారు కదా, మేము కూడా అలాగే వెళ్ళాము. ఇది మా మామయ్య గారి సమాధి అండి. ఇక్కడ మేము వెళ్ళేసరికి మా మరిది గారు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఫ్లవర్స్ అది వేసి క్యాండిల్స్ అది వెలిగించి వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుని వెళ్ళారు. తర్వాత మేము వెళ్ళడం జరిగింది. మేము తీసుకొచ్చిన ఫ్లవర్స్ క్యాండిల్స్ అవి వేసి క్యాండిల్స్ అది వెలిగించి మేము కూడా ప్రేయర్ చేసుకున్నాము. ఇక్కడ ప్రతి ఈస్టర్ కూడా ఈ విధంగానే వస్తామండి. ముందు రోజే సమాధిని అంతా క్లీనింగ్ అది చేసుకుంటాము. అలాగే పెయింట్లు ఏమైనా వేయించుకోవాలన్నా సరే వేయించేసుకుంటాము. ఏం చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈస్టర్ రోజున ఇలా ఫ్యామిలీస్తో మా అత్తయ్య గారు కూడా ముందుగానే వచ్చేసారండి. మా మరిది గారు వాళ్ళతో వచ్చారు. వచ్చి ఈ ఇయర్ కిరణ్ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా వచ్చేసి మా మామయ్య గారు సమాధి దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళ తర్వాత మేము కూడా వెంటనే వచ్చామండి. మేము కూడా వచ్చేసి ఇక్కడ మేము కొన్ని ప్రేయర్లు కూడా చేసుకున్నాము. కొన్ని డెకరేషన్ చేసి కొంత టైం స్పెండ్ ఇక్కడ చేసాము. ఇక్కడ మా దామిని చూసారంటే మా దామిని అక్కడ మా మావయ్య గారి సమాధి ఏదో ఎవరు కూడా ఏ క్యాండిల్ కూడా వెలిగించలేదంటే అండి, అది ఖాళీగా ఉందంట. ఆ సమాధి పైన కూడా మా దామిని క్యాండిల్స్ వెలిగించేసింది. మమ్మీ ఇక్కడ ఎవరో వెలిగించలేదు మమ్మీ అని చెప్పింది. అందుకని అక్కడ కూడా వెలిగించింది అనమాట. వెలిగించక ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి. మా మామయ్య సమాధి దగ్గర కొన్ని పిక్స్ తీసుకొని కొంత టైం కూడా ఇక్కడ స్పెండ్ చేసాము. కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మేము మా మామయ్య గారి సమాధి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరామండి. కొంతసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇదే గోలీలో మా అమ్మమ్మ మా తాతయ్య సమాధి కూడా ఉందండి ఇక్కడే. దీని తర్వాత మా అమ్మమ్మగారి సమాధి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా ఫ్లవర్స్ అది వేసి క్యాండిల్స్ అది వెలిగించాలి కదండి. ఇక్కడ కూడా వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి క్యాండిల్స్ గట్రా వెలిగిస్తున్నాము. మా పిల్లలు ఆల్రెడీ మా మామయ్య మార్నింగ్ వచ్చేసాడండి. మామయ్య మా అత్త వాళ్ళు మార్నింగ్ వచ్చారంట. మా హనీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు డెకరేషన్ చేసేసి వాళ్ళు ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ తర్వాత మేము వచ్చామండి. వీళ్ళందరూ వచ్చి మా రిలేటివ్స్ సమాధులన్నీ ఒకే చోట ఉంటాయండి. సో మా మామయ్య మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ బంధువుల కోసం వచ్చారండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నామండి. ఇక్కడ గొర్రెల్లోకి వాళ్ళ సమాధిలో ఇక్కడ గొర్రెల్లో ఈ విధంగా హాల్ లాగా ఉంటుంది కదండి, అక్కడికి వచ్చి కొంతసేపు కూర్చున్నాము. కూర్చొని ఇక్కడ కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. అమ్మ తమ్ముడు డాడీ ఇంకా వెళ్ళలేదు. మేము మా మామయ్య వాళ్ళు వెళ్ళొస్తామన్నమాట. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాము. వెళ్తున్నాను, ఇంకా పని అవ్వలేదని చెప్పింది అమ్మ. ఇంకా మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆల్రెడీ వెళ్ళొచ్చామంటే లేదు పదండి మళ్ళీ ఒకసారి ఇక్కడే కదా వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ మా అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాము. మా అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మా అమ్మ కూడా ప్రేయర్ చేసుకుందని కొన్ని క్యాండిల్స్ వెలిగించింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ది విష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంటికి వచ్చామండి. ఆ అమ్మాయేమో దోశలు వేసాను అంది. ఎందుకు ఆ రోజు నాకు దోశలు తిననిపించలేదు. ఎందుకంటే ఆ రోజు ముందు రోజు కూడా మా ఇంట్లో దోశలే టిఫిన్. అమ్మ అయితే దోశలు వేరుశనగలు చట్నీ చేసానని చెప్పింది. అయినా సరే నాకు తిననిపించలేదు. అమ్మ అయితే దోశలు వేరుశనగలు చట్నీ బాగా చేస్తుంది. మా మావయ్య చంద్రరావు మావయ్య అలాగే మా బుజ్జి మావయ్య కూడా వచ్చారు. మా హనీ కూడా వచ్చింది. వాళ్ళు తిన్నారు. మేమైతే మీరు తినండి అని చెప్పేసి పిల్లల్ని కూడా తినమని చెప్పాము. మేము కోకిల రెస్టారెంట్కి వెళ్ళిపోయామండి. కోకిల రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ సాంబార్ ఇడ్లీ నాకు ఎందుకో ఈరోజు సాంబార్ ఇడ్లీ తిననిపించింది. సో నేను సీను వెళ్ళిపోయి కోకిల రెస్టారెంట్కి అక్కడ సాంబార్ ఇడ్లీ తిన్నామండి. మా పిల్లలు వీళ్ళందరూ కలిసి ఇంట్లోనే దోశలు వేరుశనగలు చట్నీ తిన్నారు. మేము హోటల్కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ తినే లోపల మా హనీ కూడా వచ్చిందండి. మా హనీ మా మమ్మీ వేసిన దోశలు తింటుంది. ఇది అస్సలు కారం తిందన్నమాట, చాలా చప్పగా తింటుంది. ఆ కారం తినలేకపోయానని చెప్తుంది.
ఇక్కడ మా తమ్ముడు ఏదో టీవీలో సినిమా పెట్టాడు, అదంతా చూస్తున్నాము. అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాము. మధ్యాహ్నం లంచ్లో అమ్మ మటన్ ఇంకా మేక తలకాయ మాంసం కూడా వండిందండి. అది తినేసాము. మా మౌనిక వచ్చింది మధ్యాహ్నం 2:30 ఆ టైంకి వచ్చింది. మా తమ్ముడు ఐస్ క్రీమ్ కూడా రప్పించాడండి మౌనిక వచ్చిందని చెప్పేసి. తనతో కొంతసేపు మాట్లాడేసామండి. తనతో కొంతసేపు మాట్లాడిన తర్వాత మేము ఇంకా ఖాళీగానే ఉన్నామని చెప్పేసి నేను సీను కలిసి కోరంగి వెళ్ళాము. కోరంగి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయిందండి. మేము ఈ మధ్యలో ఎప్పుడు కూడా కోరంగి వెళ్ళలేదు. సరే ఒకసారి వెళ్దామని చెప్పేసి నేను సీను మధ్యాహ్నం 3 అనుకుంటా బయలుదేరి కోరంగి వెళ్ళామండి. బాగుంటే కనుక మళ్ళీ మా పిల్లల్ని తీసుకుని వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 3:30 అయిందండి. కోరంగి అంతా ఫుల్ గ్రీనరీతో ఉందండి. ఇదంతా ఫుల్ అడవి కదా, మడ అడవి. ఈ మడ అడవి మధ్యలో చెక్కల బ్రిడ్జి లాగా వేశారండి. ఆ చెక్కల బ్రిడ్జి మీద నడుచుకుని వెళ్ళడమే. అలాగే పక్కన రూట్ కూడా ఉంది. వీటి మీద నడుచుకొని అలాగా రూట్లోంచి బయటకు రావాలి, మన ఇష్టము. ఇక్కడ కనుక మనము ఇక్కడ బోట్ ట్రిప్ వెళ్ళివ్వడం అండి. ఎందుకంటే మామూలు టైంలో అయితే ఇక్కడ బోట్ ట్రిప్ ఉంటుందంట. మేము వెళ్ళిన టైంలో కరెక్ట్గా మేము వెళ్ళిన రోజు అది బోట్ రైడ్ లేదంట. లేకపోతే ఇక్కడ సరదాగా బోట్ రైడ్ చేద్దాం అనుకున్నాము. అదిగోండి అదే ఆ బోటు. మేము వెళ్ళి అడిగాము, ఈరోజు హాలిడే అండి, ఈరోజు లేదని చెప్పారు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అది తీసుకున్నామండి. ఇలాగన్నది జరిగింది. మా ఈస్టర్ సెలబ్రేషన్స్ అన్నది ఈ విధంగా జరిగిందండి. ఈస్టర్ రోజు మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము. కోరంగి అయితే చాలా బాగుందండి. పిల్లల్ని కూడా ఒకసారి తీసుకురావాలి. ఫ్రెండ్స్, ఈ లాగ్ వచ్చి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.